వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రశాంత్. కేరళ క్రైమ్ స్టోరీలో అసలు ఏం జరిగింది, సో ఆ వ్యక్తి ఆ ఫ్యామిలీ అందరినీ ఎందుకు చంపేశాడు, అసలు ఎందుకు, మరి దీని రీజన్ ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. అసలు ఈ కేరళ క్రైమ్ స్టోరీ అసలు రియల్ స్టోరీ ఏంటి, అసలు ఆ వ్యక్తి ఎందుకు అలా చంపాడు, అంటే కొంచెం సైకో మెంటాలిటీ ఏమైనా ఉందా, మరి ఎందుకు చంపాడు? అనుకోకుండా మన దీన్ని ఏమంటారు, కేరళలో వెంజర్మూడి పోలీస్ స్టేషన్కి ఒక వ్యక్తి వచ్చాడు. చిన్నపిల్లోడు 23 ఇయర్స్. ఏం పేరు బాబు? నీ పేరు? నా పేరు అఫాన్. ఎందుకు వచ్చావు? ఏమీ లేదండి, మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి చెప్పు. నేను మా కుటుంబంలో ఉన్న 5గురిని చంపేశాను, అందుకే మీ దగ్గర లొంగిపోదామని వచ్చాను. బాబు పిచ్చే కింద కాసేపు అక్కడ కూర్చో. వీడి మాటలు నమ్మలా ఫస్ట్ యాక్చువల్గా. సో వీళ్ళు ఏం చేశారంటే ఏదో పిచ్చోడు వాగుతున్నాడేమో అన్నట్టు అనుకున్నారు. సార్ నిజం చెప్తున్నా వినండి సార్, నిజం చెప్తున్నా వినండి సార్ అన్నాడు. ఎలా తాగొచ్చావా అంటే లేదు, నేను కూడా ఎలకల మంది తాగొచ్చా అన్నాడు. వెంటనే తీసుకెళ్ళి స్థానిక హాస్పిటల్లో జాయిన్ చేద్దామని తీసుకెళ్లారు. ఇతన్ని ఆ విషయం అంతా బయటికి తీస్తే ఇతని వివరాలు తీసుకున్నారు. దగ్గరలోనే పెరుమలైలో వీళ్ళ అమ్మ వీళ్ళ తమ్ముడితో పాటు ఇతను ఉంటున్నాడు. నేను మా అమ్మని తమ్ముడిని చంపేశాను చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళారు. నిజమే. నెక్స్ట్ ఆ తర్వాత అక్కడ నుంచి ఫాంగోడ్ అనే ఏరియాలో వీళ్ళ అమ్మమ్మని చంపేశాడు. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. నిజమే. నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మని కూడా చంపేశాడు. లతీఫ్ అండ్ ఇంకెవరో షాహీజానో ఆవిడ, వాళ్ళని, అది నిజమే. తర్వాత అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చంపేశాడు, అది కూడా నిజమే. ఇప్పుడు ఓవరాల్గా ఏం జరిగింది సినారియోలో అంటే, అఫాన్ అనే వ్యక్తికి చిన్నప్పుడు వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు ఈ ఫ్యామిలీని, కుటుంబ భారం అంతా నెత్తి మీద పడింది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇతనే చూసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న ఏంటంటే అప్పట్లో ఏదో స్పేర్ పార్ట్స్కి సంబంధించిన బిజినెస్ చేసేవాడు. ఊరంతా అప్పులు, వీళ్ళని గాలికి వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లి పాపం పెంచింది, ఇతన్ని పెంచి పెద్ద చేసింది, ఆ పిల్లోడిని కూడా పెంచుతుంది, ఇంకో తమ్ముడిని కూడా. నెక్స్ట్ ఇతను వీళ్ళ కుటుంబాన్ని పోషిస్తూనే డ్రగ్స్కి కూడా అలవాటు పడ్డాడు. అప్పులన్నీ కడతా నేను ఎందుకు వీళ్ళని చూసుకోవాలి అనుకున్నాడు. ఏమో మరి ఏమైందో తెలియదు. ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఫర్జానా, ఆవిడ డబ్బులు ఇస్తూ ఉండేది అవసరాలకి, చిలాచితిక అవసరాలకి. ఓ రోజు ఆమెకు ఫోన్ చేసి నాకు బంగారం కావాలి, మీ ఇంట్లో ఎంత ఉంది అని అడిగాడు. మా ఇంట్లో బంగారం ఏం లేదు, కావాలంటే వచ్చి చూసుకో అని చెప్పింది. లేదు నాకు కావాలి, మీ నాయనమ్మ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఎంత బంగారం ఉందో చెప్పు, నాకు అంత కావాలి. లేదు బాబు, నువ్వు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నా కదా, నిజంగా నేను కూడా చూసా, మా ఇంట్లో లేదు, ఉంటే ఇచ్చేదాన్ని, నాకు నీకంటే ఎవరు ఎక్కువ అని తను కూడా. వీడు ఏం చేశాడు, తల్లిని పొడి చేశాడు ఇంటికి రాగానే. ఓకే. పొడి చేసి ఆవిడ్ని కట్టేసి 2 చెవులు కత్తిరించుకున్నాడు. ఇద్దులు వాళ్ళ తల్లి చెవు కత్తిరించాడు. ఓకే. క్లీన్ చేసి ఆవిడని రూమ్లో పెట్టాడు. ఇంతలో అప్పుడే ఎగ్జామ్ రాసి తమ్ముడు వచ్చాడు. ఈ పిల్లోడిని ఏం చేశాడు, దారాబాబు ఏమన్నా తింటావా అంటే నాకు మండి తినాలని ఉందన్నయ్య అన్నాడు. తిందాం. చికెన్ మండి తెప్పించాడు. పిల్లలకి ఇష్టం ఈ బిర్యానీ కంటే అది ఇష్టం, కొంచెం స్వీట్ కిస్మిస్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి. చక్కగా తిన్నాడు. ఇంకా తిను చాలన్నయ్య, ఇంకా తిను చాలన్నయ్య. తిన్నావా? తిన్నా. వాటర్ తాగు. వాడు వాటర్ తాగుతున్నాడు, వీడు పొడి చేశాడు పెట్టి. పిల్లోడికి ఏం అర్థం కాల, ఇంకా విచక్షణ రహితంగా పొడి చేసరికి అక్కడే పడిపోయి ఉన్నాడు. ఇదంతా ఇంట్లో జరిగింది. తర్వాత ఇతను ఏం చేశాడు, ఫ్రెష్గా స్నానం చేసి అక్కడి నుంచి ఫాంగాడ్కి బయలుదేరాడు. ఈ డెడ్ బాడీలని ఏం చేశాడు? అట్లాగే ఇంట్లో ఉన్నాయి, తలుపు దగ్గర వేసి వెళ్ళిపోయాడు. ఓకే. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పుడు మెడలో ఏం లేదు, చెవులకు కూడా ఏవో చిన్నవి ఉన్నాయి. ఏంటో మరి బీరువాలు ఏమైనా ఉన్నాయనుకున్నాడో తెలియదు, ఆవిడని పొడి చేశాడు. ఆ బీరువా అంతా సర్దాడు. తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న ఇంటికి వెళ్ళాడు, ఇందాక చెప్పిన వాళ్ళని పొడి చేశాడు. తర్వాత ప్రేయస్ ఇంటికి వెళ్ళాడు. బంగారం అడిగితే లేదన్నావా అని, నిజంగానే లేదు, కావాలంటే చూసుకో, ఆవిడ్ని పొడి చేశాడు. వీళ్ళందరూ చనిపోయారు. రీజన్ ఏంటి, వరుసగా ఇలా చంపుకుంటూ రావడానికి రీజన్ ఏంటి? తర్వాత ఇంటికి వెళ్ళాడు, ఫ్రెష్ అప్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోదాం అనుకున్నాడు. ఓవరాల్గా చూస్తే వాడి దగ్గర ఇంత బంగారమే ఉంది, అమ్మ చెవిదిద్దులు తప్ప ఇంకా ఏమీ లేవు, ముక్కు పుడక తప్ప. తనకి ఇంత బంగారం కావాలి. ఆ బంగారం అమ్ముకొని
ఎక్కడికో వెళ్ళిపోయి సొంతంగా బతకాలనుకున్నాడు, ఏదో వ్యాపారం పెట్టుకొని ఇంకెక్కడికో వెళ్ళిపోవాలనుకున్నాడు వీళ్ళతో సంబంధం లేకుండా. ఇక్కడ చూస్తే వీళ్ళ దగ్గర లేవు. ఆ అమ్మకున్న చెవుదిద్దులే ఉన్నాయి, అడిగితే ఆవిడ ఇవ్వదు. పొడిచి లాక్కుందాం అనుకున్నాడు. బామ్మ దగ్గర ఉండే బంగారం, పెదనాన్న దగ్గర ఉండే బంగారం, ప్రేసి ఇంట్లో ఉండే బంగారం అంతా దోచుకొని ఎడుకో పోదాం అనుకున్నాడు. మరి బుద్ధి ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో, ఎవరికి ఎలా వచ్చిందో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే తను అలా అనుకొని లాస్ట్కి ఆ టాస్క్ నెరవేరాల, ఆ మిషన్ కంప్లీట్ అవ్వాల. వెనక్కి తిరిగి చూస్తే 6గురిని పొడి చేశాడు. 6గురు బతుకున్నారో చచ్చిపోయారో కూడా వాడికి తెలియదు, చచ్చిపోయారన్న ఫీలింగ్లోనే ఉన్నాడు. సో ఇంతమంది చనిపోయారు, నేనేమో పెద్ద క్రైమ్ చేశా, రేపటి రోజు నన్ను జైల్లో వేస్తారు, నేను అనుకున్న టాస్క్ పూర్తి అవ్వలేదు, నాకు అనుకున్నంత బంగారం రాలేదు, కానీ నేను మాత్రం ఎందుకు బతుకుండి అనుకున్నాడు. ఎలకల మంది తాగేశాడు. తాగి అసలు ఏం జరిగిందో పోలీసులకు చెప్దాం అనుకుని వెళ్ళి లొంగిపోయి చచ్చిపోదాం అనుకున్నాడు. ఈలోపు జరిగిన టాస్క్ ఇదంతా. ఎందుకు చంపాడు, ఆ పేరెంట్స్ చేసిన పాపం ఏంటి, వీడికి ఆ బంగారం ఎందుకు కావాలి, అమ్మ చెవుదుద్దులు ఎంత ఉంటాయి మహా అయితే. ఈరోజు ₹1,00,000 ఏమో పోన్లే, ఆవిడ కొన్నప్పుడు అవి ఎంత ఉంటాయి చెప్పి 10,000 5,000 అంతే కదా. పాత బంగారం అంతా అవే రేట్లు. మన తాతమ్మలు కొన్నప్పుడు ఎంత బంగారం విలువ, సరే వాట్ ఎవర్, అవి చిన్న చిన్నవే. అది అమ్ముకున్నా వీడు ఏం చేస్తాడు. ఇప్పుడు బంగారం వాల్యూ ఎంత ఉంటే నువ్వు మార్కెట్లో అంత వస్తుంది అనుకుంటున్నావా? లేదు, నువ్వు మనము తాకట్టు పెడితేనే ఏదో చిన్న పర్సంటేజ్లు కట్ చేసుకొని హాఫ్ అమౌంట్ ఎంతో ఇస్తారు. నేను ఎప్పుడు తాకట్టు పెట్టలే, నాకు జస్ట్ ఐడియా, కొంచెం ఇస్తారు. అమ్మినా కూడా ఎంతో కొంత కట్ చేసుకుంటారుగా. అవును, అసలు ఫుల్ అమౌంట్ అయితే ఇవ్వరు. మార్కెట్ వాల్యూ అయితే నీకు రాదు బంగారానికి. వీళ్ళ దగ్గర ఉండిందే ఇంత. అవి నువ్వు ఎంత పోగు చేసినా మహా అయితే 3 లక్షలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు, నా అంచనా ప్రకారంగా. ఆ మార్కెట్ వాల్యూ నీకు 1,50,000 వస్తుందో 2 లక్షలు వస్తుందో 1,00,000 వస్తుందో తెలియదు. పైగా అడుగుతారుగా, బాబు నీకు ఎక్కడివి ఇవి అని. నువ్వు తెచ్చినంత మాత్రాన ఎవడు తాకట్టు పెట్టుకోనో అమ్మేవాడు నీకు డబ్బులే తీయడు, ఎవడు నీకు ఎందుకు వచ్చాయని అడుగుతారు. అక్కడైనా దొరికిపోతావు. అవును, బట్ వాట్ ఎవర్, ఇంత క్రైమ్ ఎందుకు చేశాడు? చీరా చూస్తేనేమో పోనీ వీడికి ఏమన్నా క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందా, సైకోనా అనుకుంటే చుట్టుపక్కల వాళ్ళని పోలీసులు అడిగారు, బాబు ఇతను తెలుసా అండి, ఏం చేసేవాడు, ఏబే చాలా మంచోడండి, ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, మా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఆ పని ఈ పని ఉంటే వచ్చి చేసేవాడు, బాబు ఇది పైన పెట్టు, బాబు అది కిందికి దించు అంటే మంచోడు, ఎలాంటి అలవాట్లు లేవు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఇంకో రకంగా చూసేవాడు కూడా కాదు, మంచోడు. మరి ఇలా ఎందుకు చేశారో మాకు తెలియదని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఓవరాల్గా ఈ స్టోరీలో ఇంతమందిని చంపి కేరళ తిరువనంతపురం మొత్తం వణికిపోయింది, దేశం వణికిపోయింది. బట్ ఇతను ఎందుకు చంపాడు వీళ్ళని అనేది తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.